అమ్మ సోదరులారా, ఆఖరి నిమిషము నారికేళ్ళ గ్రామ ప్రజలారా, సోదరమ్మలారా, అక్కజనులకు అందరికీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తాళి బొట్లు వేసుకోవాలా, గాజులు వేసుకోవాలా, అలంకరణ అంకమ్మ తల్లి పోదమ్మ తల్లికి ఏ విధంగా అయితే అలంకారం చేస్తామో మనం ఆ విధంగా అలంకారంతో ఉన్నప్పుడే అష్ట ఐశ్వర్యము ఆరోగ్యం ఉంటుంది. మిమ్మల్ని పట్టడానికి వస్తున్నారు కొంతమంది ఎడారి మతాలు. దయచేసి మోసపోవద్దండి. కాళ్ళకు మెట్టులు లేకపోయినా, గాజులు లేకపోయినా, తాళిబొట్లు లేకపోయినా భక్త ఆయుష్ తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కరు తాళిబొట్లు, గాజులు, కుంకుమ అలంకారం చేసుకోండి. భక్త ఆయుష్ పెరుగుతుంది, అష్ట ఐశ్వర్యం పెరుగుతుంది, కర్మ తొలగిపోతాయి. బతుకుండగానే భక్తం చెప్పొద్దండి, బతుకుండగానే తాళిబొట్టు తీయొద్దండి, బతుకుండగానే కాళ్ళకు మెట్లు తీసేయడము, బతుకుండగానే గాజు బొమ్మలు తీసేయడము, కమ్మలు తీసేయడము, ఇవన్నీ కూడా పాపం పనులు. మన కర్మకు మనమే బాధ్యులము. ఇది గుర్తుపెట్టుకోవాలా. దయచేసి చేతులు జోడించి మీకు తెలియజేస్తున్నా, తిరుమూర్తులారా, మన సనాతన హిందూ ధర్మము చాలా పవిత్రమైంది. ఈ రోజు మీ గ్రామంలో ఉండే జయమ్మ, రమణయ్య వీళ్ళిద్దరూ కూడా గుడి కట్టి అద్భుతంగా పూజలు చేస్తున్నారు. మనమందరం కూడా వాళ్ళకి సహకరిద్దాం, ప్రోత్సహిద్దాం, మనందరం కూడా సహాయం చేద్దాం. ఎడారి మతం మార్పులు చేసే వారిని తరిమి కొట్టండి. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టపోయాం. రాజ్యాంగంలో హిందూ అయితేనే ఉద్యోగం ఉంటుంది, హిందూ కాకపోతే బీసీటీ ఉద్యోగం ఉండదు. ఆడేమో ఉద్యోగం సంపాదించుకుంటారు, అడ్డం పెట్టుకొని ఎడవారి మతానికి బానిసపోయి ఇష్టానుసారంగా శిక్షలు కోరుతూ విదేశీ నుంచి డబ్బుకు బానిస అవుతూ ఈరోజు పక్కదారి మళ్లిస్తూ సర్వనాశనం చేస్తున్నారు. అలాంటి వారిని మనము అరికట్టాలా, మన ధర్మాన్ని కాపాడుకోవాలా. జై శ్రీరామ్.